ఒకరోజు రాత్రి ప్రవక్త గారు అమ్మయ్య ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారి ఇంటికి వచ్చారు. మంచం మీద పడుకున్నారు. కానీ కాసేపటికి కుడివైపు తిరుగుతున్నారు, ఎడం వైపుకి తిరుగుతున్నారు. నిద్ర పట్టడం లేదు. కాసేపటికి లేచిపోయారు. లేచి మంచం ఏదైతే ఉందో తాడును కట్టి మంచం తయారు చేస్తారు కదా, కర్ర, ఆ కర్రకి తన కడుపుని తగిలించి గట్టిగా నొక్కుతున్నారు. అమ్మయ్య ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా చూసి, యా రసూలల్లాహ్, ఏం చేస్తున్నారు మీరు, ఏమైంది మీకు అన్నారు. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆయిషా, ఆకలి చాలా ఎక్కువగా వేస్తుంది, భరించలేకపోతున్నాను. దానికి ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా బోరుమని ఎరడం మొదలుపెట్టారు. యా రసూలల్లాహ్, మీరు కనుక అల్లాహ్ ముందు 2 చేతులు ఎత్తి దువా చేస్తే వెంటనే అల్లాహ్ తాలా మీకు ఆహారాన్ని ప్రసాదిస్తాడు కదా, ఎందుకు మీరు ఆకలిని భరిస్తున్నారు అని అడిగారు. దానికి ప్రవక్త గారు ఏమన్నారో తెలుసా? గతించిన నా సోదరులు, గతించిన ప్రవక్తలు ఇదే పరిస్థితిలో జీవితాన్ని గడిపి అల్లాహ్ సన్నిధికి చేరుకున్నారు. ఆయిషా, నేను కూడా ఇదే స్థితిలో అల్లాహ్ సన్నిధికి చేరుకుంటాను అని. అందుకోనేమో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడు ధనాన్ని దాయలేదు, ఆస్తులు ఉంచి వెళ్ళలేదు. చివరికి ప్రవక్త గారు ఇహలోకాన్ని విడిచి వెళ్ళిన సాయంత్రం ఇంటిలో దీపం వెలిగించడానికి నూనె కూడా లేదు. ఆ పరిస్థితుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకాన్ని విడిచి వెళ్ళారు.